హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ టు మై ఛానల్ బీబు క్రియేషన్. ప్రజెంట్ మేమైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. మేము ఫ్రైడే రోజు వెళ్ళాము. ఆ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఫ్రైడే రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి జనమైతే చాలామంది వచ్చారు. ఆ రోజు మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము 4కి. 6:30 to 7:30 అమ్మవారికి నైవేద్యం టైము. సో 1 అవర్ మమ్మల్ని క్యూ లైన్లో ఆపేశారు. మేము క్యూ లైన్లో ఉన్నప్పుడు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు అయితే ఊరేగింపుకు వచ్చాయి. మేము క్యూ లైన్లో ఉండగా ఆ ఊరేగింపు అయితే జరిగింది. ఆ ఊరేగింపు వెనకాల చాలామంది కోలాటాలు, డప్పులతో, ఇంకా కేరళ స్టైల్లో డప్పు వాయిద్యాలు అయితే వాయించారు. అవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. అవి వినటానికి చాలా సూపర్గా ఉంది సౌండ్. రియల్గా చూస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం నేను అలా కేరళ స్టైల్లో డప్పులు వాయించడం చూశాను లైవ్గా. అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు మేము ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు కూడా చూడటం చాలా అదృష్టంగా భావించాము. ఆ రోజు ఇవే అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా వెళ్తున్నాయి. అక్కడ ఉత్సవ విగ్రహాలతో పాటు లాస్ట్ టైంలో అమ్మవారిది ఓం అని క్లాత్ మీద డెకరేషన్తో తీసుకువెళ్ళారు. ఓం అని రాసి, అది విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద ఉండిద్ది. ఇక్కడైతే లైవ్ టెలికాస్ట్ అయితే పెట్టారు. ఇది అమ్మవారి గుడి గోపురము. లైట్లతో సూపర్గా డెకరేషన్ చేశారు. విజయవాడ అంతా అసలు దసరా మహోత్సవాలతో కలకల్లాడిపోతుంది. ఈవినింగ్ టైంలో వెళితే చాలా సూపర్గా ఉండిద్ది. మేము సంవత్సరంలో నవరాత్రుల్లో కంపల్సరీగా ఒక రోజైనా మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వెళతాము. మా ఫ్యామిలీతో కలిసి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. మాకు 4 అవర్స్ తర్వాత అమ్మవారి దర్శనం అయితే జరిగింది. అమ్మవారి దర్శనం అయినాక కొంచెం సేపు కూర్చుందామని ఇటు శివాలయం, అమ్మవారి వెనకాల ఉన్న శివాలయం దర్శించుకోవడానికి వచ్చాము. 4 అవర్స్ తర్వాత పిల్లలతో చాలా అలసిపోయాము. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ శివాలయానికి దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి వాళ్ళ నాన్నగారితో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంకా వీళ్ళిద్దరూ మా అత్తయ్య వాళ్ళు మా అత్తగారు అండ్ ఆమెడ మా నాయనమ్మ. వీళ్ళందరితో కలిసి కనకదుర్గమ్మ గుడికి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా కంపల్సరీగా బెజవాడలో జరుగుతున్న దసరా మహోత్సవాలలో ఒక రోజున అమ్మవారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ.